లోకేష్ని మనం పొగిడితే ఆ కిక్కు వేరేగా ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి అభిమాని, జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్ పొగిడితే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. అవునా కదా? అనునిత్యం సిద్ధాంతపరమైనటువంటి విధానాల ద్వారా లోకేష్ని విమర్శించేవాళ్ళు, అలాగే కూటమి నాయకుల్ని విమర్శించేవాళ్ళు ఒక్కసారిగా శభాష్ లోకేష్, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అని వాళ్ళ నోటితో అంటే అది ఆషామాషిగా రాలా. ఒక నాయకుడి యొక్క కష్టం, ఒక నాయకుడి యొక్క ప్రతిఫలం అది అంత ఆషామాషిగా కాదు. ఊరికే మాట చెప్పినంత తేలిక కాదు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలంటే. ఒకసారి రాష్ట్రం సర్వనాశనం అయ్యి ఏదైతే ఇన్వెస్టర్ల దృష్టిలో చెడ్డ పేరు వచ్చినప్పటికీ కూడాను అలుపెరగని పోరాటంతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఆంధ్రప్రదేశ్లోకి కంపెనీలు ఎవ్వోలు కుదుర్చుకోవడానికి పోటాపోటీగా రావటాన్ని, వాళ్ళకి కావలసినటువంటి మౌలిక వసతులు వాళ్ళని మెప్పించి నొప్పించకుండా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో తాజాగా ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చెప్తా, ఆ వీడియో తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్తా. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కడు కూడా నిజంగా చెప్తున్న గూస్ బంప్స్ వస్తాయి. సో మీరందరూ కూడా వీడియో చూసే లోపు ఎవరైతే వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీరందరి సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి ఒక్కసారి. 100% కరెక్ట్. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గుంటల వల్ల ఎక్కువ స్టార్ట్అప్స్ నార్త్ సైడ్ ఆఫ్ బెంగళూరు కి మూవ్ అయిపోతున్నారు అని ఒకటి పోస్ట్ పెడితే మన లోకేష్ గారు ఇంకొద్దిగా నార్త్ కు వస్తే అనంతపూర్ ఉంది, వేర్ వీఆర్ బిల్డింగ్ అ వరల్డ్ క్లాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ అని ఆయన రిప్లై చేశారు. బెంగళూరు లాంటి గ్లోబల్ స్టేచర్ ఉన్న సిటీ, స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ ఉన్న సిటీ, వాళ్ళు ఇది చూసి సరదాగా నవ్వుకోవాలి. కానీ అక్కడ ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి ఏమని రిప్లై ఇచ్చారు తెలుసా? ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ వీకర్ ఎకోసిస్టమ్స్ టు ఫీడ్ ఆఫ్ స్ట్రాంగర్ వన్స్. నథింగ్ రాంగ్, బట్ వెన్ ఇట్ టర్న్స్ ఇంటూ డెస్పరేట్ scavenging, it shows more weakness than strength. Sir, you know what? మీరు ఇలాగ రిప్లై పెట్టడం వల్ల లోకేష్ గారికి మీ వీక్నెస్ ఏంటో, బెంగళూరు వీక్నెస్ ఏంటో ఇంకా లౌడ్ గా బయటకు వస్తుంది. లోకేష్ గారు వెల్ ప్లేడ్. చూసారు కదా ఆంధ్ర ఫోర్కాస్టర్ విజయ్ కేసర్ రెడ్డి. ఇక్కడ విజయ్ కేసర్ రెడ్డి ఊరికే పొగిడాడంటే అదేమంత ఆషామాషి వ్యవహారం కాదు. దాని వెనకాల ఎందుకంటే శత్రువు శాత శభాష్ అనిపించుకోవాలంటే అదేమన్నంత పెద్ద ఆషామాషి వ్యవహారం కాదు. మీ అందరూ అన్నట్టు ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తానని లోకేష్ గారు చెప్పారు. ఆయన పట్టుబట్టి మళ్ళీ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రిగా తీసుకున్నారు. ఆయన తీసుకున్న తర్వాత ఆయన ఎన్ఆర్ఐస్ తోటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ విభాగాలతోటి, అలాగే కొంతమంది మేధావులతో కలిపి ఒక టీంని ఏర్పాటు చేశాడు. ఆ టీంను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ టీం మొత్తం డివైడ్ అయిపోయింది. ఒక సెక్టర్ ఒకరు చూస్తారు. ఏంటి, ఒక కంపెనీ, ఆ కంపెనీ భారత్లో పెట్టుబడి పెట్టాలనుకుంటుంది. ఆ కంపెనీ క్యాపబిలిటీ ఏంటి, ఆ కంపెనీ స్టామినా ఎంత, ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ కంపెనీ పెట్టబోయేటువంటి కంపెనీ అంటే ప్రొడక్ట్స్ని భవిష్యత్తులో దాని డిమాండ్ ఎలా ఉంటుంది, అలాగే ఆ కంపెనీ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటువంటిది అన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. వీళ్ళన్నీ దాని మీద లోతుగా డిస్కషన్ చేసి దాని మీద ఉన్నటువంటి ఎంక్వైరీస్ చేసి తయారైన తర్వాత అందులో పాస్ అయినటువంటి ఒక కంపెనీలు ఆ లిస్ట్ని తయారు చేస్తారు. సెకండ్ సెక్టర్ వాళ్ళు ఆ కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏం ఆశించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వాళ్ళు ఆశించింది ఏంటి, అది మనం ప్రొవైడ్ చేయడానికి సాధ్యమైద్దా అవదా, ఒకవేళ వాళ్ళు ఆశించింది మనం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎంత క్యాపిటల్స్ని గెయిన్ చేయగలుగుతారు, అలాగే ఎంత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలుగుతారు, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి ఎంత డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని కంపెనీలు వస్తాయి, ఎస్టాబ్లిషన్ చేస్తాయి, షట్టర్లు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాయి. అలాంటి కంపెనీలు కాకుండా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలుగుతారు అనేటువంటి దాన్ని ఒక సెకండ్ రిపోర్ట్ రెడీ చేస్తారు. ఇక థర్డ్ రిపోర్ట్, కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ కంపెనీని ఎలా సాటిస్ఫై చేయాలి, ఆ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఆ కంపెనీ అధినేతకు కానీ నాయకత్వం నుంచి ఎలా భరోసా కల్పించాలి, ఆయన్ని ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ కంపెనీ అక్కడ పెట్టడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ ఒక ఫైల్ని తయారు చేస్తారు. అండ్ ఫైనల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇన్ని చెప్పారు కదా, ఇన్ని చూశారు కదా, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి చూడండి, మీకు అనువైతేనే పరిశ్రమ పెట్టండి, అనువు లేకపోతే వదిలేసేయండి అనేటువంటి ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే, ఎందుకంటే ఆతిథ్యాన్ని మించినటువంటి గౌరవాన్ని ఇంకెవరు కూడా అంత గౌరవాన్ని ఎవరు వదులుకోరు. కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లోకి వస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విధానాల మీద ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటారు, చూస్తారు. ఓకే, వెరీ గుడ్
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి మాకు అనువైనటువంటి వాతావరణం ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, అలాగే పోర్ట్లు అనువుగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్కి అనువుగా ఉన్నాయి. అన్ని డిసైడ్ అయిన తర్వాత ఎంబోలు కుదుర్చుకోవడానికి రావటంలో లోకేష్, అలాగే ముఖ్యమంత్రి గారు కావచ్చు, సీఎంఓ కార్యాలయం వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంత కృషి చేయాలి. ఎందుకు అసలు ఎందుకు చేయాలి? ఏం అవసరం? చెప్పాము, యువగలంలో చెప్పాము, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖలో గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఒక సమ్మిట్ పెట్టాడు. ఒకరిద్దరు ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళని, లేకపోతే అదానీ లాంటి వాళ్ళని తీసుకొచ్చేసాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఐపాక్ టీం వాళ్ళు కోట్లు వేసుకొని వచ్చేసారు. మొత్తం 11 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తాయి. ఊరు పేరు లేని కంపెనీల మీద 100 కోట్లు 1000 కోట్లు అనౌన్స్మెంట్ చేశారు. ఏమైంది? ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అబద్ధాన్ని ఎక్కువ రోజులు దాచలేం, నిజాన్ని ఎప్పుడు భూస్థాపితం చేయలేం. ఓకే, మొదట్లో బాగుంది, 11 లక్షల కోట్లు అంట, ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొచ్చు అన్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఐపాక్ టీం వాళ్ళు ప్రవర్తించినటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ల కోసం కొట్టుకున్న వాళ్ళు, భోజనాల కోసం కొట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ చూసినప్పుడు అరే వీళ్ళు బువ్వకి గిఫ్ట్లకే కొట్టుకుంటున్నారు, వీళ్ళు 1000 కోట్లు ఎక్కడ పెట్టుబడి పెట్టగలరు, అసలు ఆ కంపెనీకి అంత క్యాపబిలిటీ ఉందా, అంత దమ్ముందా అనేటువంటి ఆలోచన అందరిలో మొదలైంది. అంటే అబద్ధాన్ని నిజం చేయాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు, ఫలితంగా ఫెయిల్ అయ్యాడు. ఆయన ఫెయిల్ అవడంతో పాటు ఐటీ మినిస్టర్ ఫెయిల్ అయిపోయాడు. ఐటీ మినిస్టర్ భారతదేశంలోనే అత్యంత వరస్ట్ ఐటీ మినిస్టర్గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. వరస్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, అలాగే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తెచ్చుకున్నాడు. వీళ్ళు మాట్లాడతారు ఎక్కడో కంపెనీ వచ్చింది, ఎక్కడో కంపెనీ, ఇవన్నీ కాదు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పించగలిగారు అనేటువంటిది ప్రజలు బేరుజు వేసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ రేటును బేరుజు వేసుకుంటారు. ఊరికే కంపెనీలు వచ్చాయని కాగితాల మీద మీరు చెప్తే కాదు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే 2014 నుంచి 19 వరకు కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే దాని అనుబంధ సంస్థలు కర్ణాటక వెళ్ళిపోయాయి. కానీ ఈరోజు కర్ణాటకలో డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే అడ్వాన్స్ క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోకి రావటానికి లోకేష్ అండ్ లోకేష్ టీం చాలా గట్టిగా కసరత్తు చేస్తుంది. ఇట్స్ వెరీ క్లియర్. అందుకే కర్ణాటకని లోకేష్ని టార్గెట్ చేసింది. అమ్మో ఈ లోకేష్ని వదిలిపెట్టకూడదు, ఈ లోకేష్ మామూలుగా లేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అయితే అప్పుడు అంత అవసరం లేదు. తాడేపల్లిలో కూర్చున్నామా, పబ్జీ ఆడుకున్నామా, ఏదో బయటకు వచ్చామా, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చా, అందులో 2 లక్షల వాలంటీర్లు, 1 లక్ష రేషన్ కొట్లో ఎండిఓ ఆపరేటర్లు, ఒక 25,000 మందు షాపుల ఉద్యోగాలు, అలాగే ఒక 20,000 ఫిష్ మార్ట్లోను లేదా సూపర్ మార్కెట్లో ఉద్యోగాలు అని చెప్పుకుంటానికి బాగుంది. కానీ లోకేష్ ఎక్స్పెక్ట్ చేస్తుంది శాలరీ అంటే మినిమం 20,000, 25,000, అంటే అర్బన్ ప్లేసెస్లోకి వచ్చరికి 20,000, అలాగే 35,000-50,000 వరకు. అది రూరల్ ప్లేస్లోకి వచ్చరికి. అర్బన్ ప్లేసెస్లోకి లేకపోతే మెట్రో లాంటి ప్లేసెస్లోకి వచ్చరికి 35,000 to 75,000 ఆర్ 1 lakh జీతాలు కావాలని లోకేష్ ఆశిస్తున్నారు. అవి ఎంప్లాయ్మెంట్ అంటారు. తద్వారా ప్రభుత్వానికి కొంత రాయితీ వస్తుంది, ప్రభుత్వానికి కూడా ఫైనాన్షియల్స్గా ఎలిజిబిలిటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మన వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ టెక్కీలంతా హైదరాబాదు, బెంగళూరులో పనిచేస్తున్నారు. ఈ మధ్య అమరావతిలో కూడా 2-3 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఓపెన్ అయ్యాయి. అట్లాగే మన గుడివాడ గుట్కా గన్నవరం నియోజకవర్గంలో ఇంతకుముందు అక్కడ రేషన్ బియ్యం, మట్టి మాఫియా, భూములు దందా నడిచేది. ఇప్పుడు అక్కడ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తయారైంది. అంటే గుట్కాలు దీన్ని రోడ్డు మీద చూసే స్థాయి నుంచి టెక్కీలను తయారు చేసి సాఫ్ట్వేర్ ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చేదాన్ని విజనరీ అంటారు. మొన్న అడిగారు వీళ్ళు విజనరీ అంటే ఇదేనా అని. ఇదిరా విజనరీ అంటారు. అంతేగాని నీకు 10,000 ఇచ్చా, సాయంత్రానికి కరెంటు బిల్లు పెంచా, రేషన్ బిల్లు పెంచా, అట్లాగే హౌస్ రెంట్లో భూముల మీద ట్యాక్సులు వేసా, లేకపోతే కుళాయి పన్ను పెంచా, చెత్త పన్ను పెంచా, ఇలాగా చేసే వాటిని దోపిడీ వ్యవస్థ అంటారు. సో ఇది అందుకని లోకేష్ గారిని మన విజయ్ మెచ్చుకున్నాడు. అయితే పాపం ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇవ్వట్లేదేమో. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఖచ్చితంగా డిజిటల్ బుక్లో విజయకేసరి పేరెక్కిద్ది. ఖచ్చితంగా రప్పా రప్పా అనేటువంటి దానికి, రప్పా రప్పా అనే దానికి వీళ్ళు త్రిబుల్-ఆర్ పెట్టారండి. త్రిబుల్-ఆర్ అంటే ఏంటో తెలుసా? రాజా రెడ్డి రాజ్యాంగం అంట. సిగ్గుండాలి. ఎవరైనా ఇండస్ట్రీలు తెస్తాడు, మీరు ఇంత ఎంప్లాయ్మెంట్ తెచ్చారు, మేము ఇంకా ఇంతకంటే ఎక్కువ తెస్తాము, రేపు ఎట్లా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు ఎట్లాగో కక్ష సాధిస్తారు, వీళ్ళు కూడా ప్రభుత్వంలో సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు, మీరు కూడా పెడతారు, ఇవన్నీ అందరూ తెలిసినవే, ఎవరు భయపడట్లేదు. కాకపోతే మీరు
ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ అనువైనటువంటి వాతావరణం ఉన్న వాళ్ళకి వాళ్ళు పెట్టండి, నెక్స్ట్ మేము ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తాం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వాలి. కానీ గూగుల్ ఆఫీసు విశాఖపట్నంలో పెట్టొద్దు, ఆ చచ్చిపోయినోడు ఎవడో హైకోర్టులో కేసు పిటిషన్ వేసాడంట, అసలైనా బుర్ర లేదు, చచ్చిపోయినోడు పిటిషన్ వేయటం మరి విచిత్రంగా ఉంది. అంటే థమ్సప్గా అలా ఏంటి మీరు నాకు అర్థం కావట్లా. ఇలాంటివన్నీ చాలా విపత్కరమైన పరిస్థితిలో ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గొడ్డలు పెట్టు వైసీపీ.